నమస్తే సిద్దిపేట ప్రజలకు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఇంపార్టెంట్ విషయంతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ పాలకు సంబంధించి కల్తీల వార్తలు యథేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. దీన్ని ప్రతిరోజు ఎఫ్ఎస్ఎస్ఏ అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు అనేది దాడులు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఎక్కడ పడితే అక్కడ ఏమేమి కల్తీలు జరుగుతున్నాయో, ఎన్ని రకాల కల్తీలు జరుగుతున్నాయో అవన్నీ బయట పెడుతూనే ఉన్నారు. అయినా కానీ మనం జనాలు అనేది ఈ అవేర్నెస్ తెచ్చుకోలేకపోతున్నారు. ఇంకా ముఖ్యంగా ఈరోజు నేను మన ముందు చర్చించేందుకు వచ్చిన విషయం ఏంటంటే, శ్రేష్ఠ సంకల్ప్ మినీ డైరీ ద్వారా మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇది 11/2026 3వ నెల అంటే మార్చ్ 11 మొన్ననే ఒక ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇదేంటంటే ముఖ్యంగా ఎక్కడైతే పాలని అమ్ముతున్నారో, మిల్క్ వెండర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఈ ప్రెస్ నోట్ ఇది. ఎందుకంటే మొన్ననే చూసినాం మనం రాజమండ్రిలో ఒక పాల వ్యాపారి తెలిసి తెలియక చేసిన చిన్నపాటి పొరపాటు వల్ల దాదాపు ఒక 5-6 మంది చనిపోవడం జరిగింది. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ జనాలు ఈ పాలని కొనొద్దు అని ఇండికేట్ చేస్తూ ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రెస్ నోట్ లో ఏముంది అంటే, తప్పనిసరిగా రిజిస్టర్ అయినటువంటి అంటే ఫుడ్ లైసెన్స్ పొందినటువంటి మిల్క్ వెండర్ల దగ్గర మాత్రమే పాల పదార్థాలని కొనుగోలు చేయాలి అని చెప్పి ఇలా ప్రధానంగా తెలియజేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, వందల మంది ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పైన అంటే పాలు అనేది చాలా సెన్సిటివ్ పదార్థం అయినప్పటికీ ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా మనము షాపులు కానీ, బయట క్యాన్లు వేసుకొని అమ్మడం కానీ, ఇంటింటికి తిరిగిపోయడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. అందరూ ఈ కల్తీ చేస్తుండ్రు అని చెప్పి నేను చెప్పట్లేదు. కస్టమర్ అనేటువంటి వాళ్ళు ప్రతిరోజు మనం తాగుతున్నటువంటి పాలు స్వచ్ఛమైనయా లేదా అని చెప్పి కొంతవరకైనా గుర్తించే అవకాశం కోసం అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలియాలి అని చెప్పి ఈ ఫుడ్ లైసెన్స్లు ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే పాలను కొనండి అని చెప్పి ఈ యొక్క ప్రెస్ నోట్ ని రిలీజ్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు ఇంటింటికి పాలు పోసే వాళ్ళు ఉంటారు చాలా మంది. అందరూ ఈ కల్తీని చేస్తున్నారని కాదు, అందరూ ఈ యొక్క లైసెన్స్ ని పొందాలని కాదు. అంటే ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా కల్తీ లేకుండా జరగాలి అంటే కొంతవరకైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అంటే చట్టపరంగా అసలు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ యొక్క నిబంధనల్లో ఏమున్నాయి, ఎవరైతే నిబంధనలు ఫాలో అవుతారో వాళ్ళ దగ్గర మాత్రమే పాలను కొనండి అని చెప్పి ఇండికేట్ చేస్తూ ఈ ప్రెస్ నోట్ లో ఈ 4 పాయింట్లను పొందుపరచడం జరిగింది. ఎవరైతే ఎక్కడ పడితే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా పాలన అమ్ముతారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఈ ప్రెస్ నోట్ లో పొందుపరచడం జరిగింది. తప్పనిసరిగా ఎవరైనా సరే పాలన అమ్మాలి అంటే, పబ్లిక్ లో పాలన అమ్మాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క ప్రధానమైన అంశాన్ని 11 మార్చ్ 2026 నాడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది మన కస్టమర్ల కోసం ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఇలా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ పాలు తీసుకోకండి అని చెప్పి ప్రతిసారి మేము మెన్షన్ చేసి చెప్తూనే ఉన్నాం. కాబట్టి కొంతవరకైనా అవగాహన కోసం మనం గతంలోనే మన షాప్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో 1.5 year కింద మనం స్టార్ట్ చేసుడుతోనే లైసెన్స్లు అనేది ప్రాపర్ గా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క ఫుడ్ లైసెన్సే కానీ, జిఎస్టీ సర్టిఫికేటే కానీ, లేబర్ లైసెన్సే కానీ, పాలకు సంబంధించినటువంటి ఎన్ని రకాల లైసెన్స్లు ఉన్నానో అన్ని రకాల లైసెన్స్లు మనం పొంది ఉన్నాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చేయడం జరుగుతుంది. తప్పకుండా లైసెన్స్లు ఉన్నటువంటి షాప్ లో మాత్రమే, వెండర్స్ దగ్గర మాత్రమే మీరు పాలను కొనండి. కొంతవరకైనా ఈ యొక్క కల్తీని వాళ్ళ ద్వారా ఈ యొక్క ఫుడ్ లైసెన్స్ ని అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏదైతే తెలియజేశారో ఆ నిబంధనల ప్రకారం పాలన అమ్ముతారు. కాబట్టి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి సిద్దిపేటలో దాదాపుగా ఒక 100కు పైగా ఎక్కడ పడితే అక్కడ పాల దుకాణాలు కనబడుతున్నాయి మనకు. కానీ మేజర్ గా గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ 10ల సంఖ్యలో 10ల సంఖ్యలో ఉన్నటువంటి షాపులకు దేనికి కూడా ఫుడ్ లైసెన్స్ లేవు. దాదాపు అంటే మనం స్టార్టింగ్ నుంచే మనం అంటే సమాజంలో కొంత మనం మంచి చేయాలనే ఉద్దేశంతో మనం బయటకు వచ్చినాం. కాబట్టి మనకు ఎలాంటి కల్తీ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి స్టార్టింగ్ లోనే మనము ఈ యొక్క ఎఫ్ఎస్ఎస్ఐ ఫుడ్ లైసెన్స్ ని ఏదైతే ఇచ్చిరో దాన్ని మనం తీసుకోవడం జరిగింది. అది మళ్ళొకసారి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది మన లైసెన్స్ అండి. మనం దాదాపు 1 year కిందనే మనం లైసెన్స్ పొంది ఉన్నాము.
దీనికి సంబంధించిన పాలకులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఏదైతే నాణ్యత ప్రమాణాలు ఉన్నాయో 100% మనం ఫాలో అవుతున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ గుర్తు చేస్తూ సిద్దిపేట ప్రజలు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి మన యొక్క అవుట్లెట్ల ద్వారా ఈ యొక్క మంచి క్వాలిటీ పాలను మీరు పొందాలని